ముఖాల లోపల తర్వాత ఈ లోపల కా లోపల వేస్తే ఆయన కడుపులో వస్తుంది. అరే ఇదమ్మా ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు 5 6 7 8 మంది 9 మంది 9లో ఒక్కళ్ళు ఇద్దరు ఇబ్బంది లేకపోతే ఇప్పుడు నేను ఏం చెప్పాలి చెప్పు. అదే ఎందుకు పోవాలి నాకు చూడండి. అన్నింటికంటే ముఖ్యం కళ్ళు చూసింది ఆల్రెడీ ఉడికి నీళ్ళ గరం చేయాలి. గరం చేసి 4 దస్తులు వండుకొని పెట్టుకొని వండుకొని ఇట్టుకోవాలి. తీసి అలా కలిసి పోయి తీసి మన నువ్వు కూడా కదా కాపాడుకో. ఎవరైనా పోయిందా కానీ ఓలే కదా ఓలదు మనం ఓడగొట్టుకో. ఏమంటుండే కొద్దిగా నమ్మకం పెట్టిండా నువ్వు గరగర అంటే నడితే రక్తం అవుతుంది. మళ్ళీ నాకు పని పెట్టకు. మళ్ళీ ఒక ఏం కాదు గరగర ఆఫీసర్ అయినప్పుడు విన్నావా లేవుండే మంచిగా అవుతుంది. బకెట్ పెట్టాలి. మీరు బకెట్ గుంజుడు అవటి ఒకటి చేయొద్దు. మళ్ళీ పెడతారు కిందికెళ్ళి పోసుకోరు. నెక్స్ట్ గిత్త నూనె పెట్టచ్చు. మీరే దుయ్యాలి. విన్నారా? అడలో మొదలు అంతా లేడీసే ఉన్నారు. విన్నారా? అర్థమైందా? ఇంత నూనె పెట్టుకోవచ్చు చూసుకోవచ్చు. అది చూస్తారు బకెట్ అలా పెట్టారు. మీరు నీళ్ళు ఇట్లా ముఖాన్ని కొట్టుకుంటుగా చేయొద్దు. ఏం చేయాలి? గిసోటి దస్తులు ముక్కొని ఉడుకు నీళ్ళలో గరం చేసి నీళ్ళు వారబోతే మెల్లగా వారబోతే ఇది అందులోనే ఉంటుంది. మన చేపత మరిగినాక మెల్లగా పోతే అలా చేపత ముద్ద మిగులుతుంది కదా. ఇది కట్టే భర్త మిగులుతుంది అలా మెల్లగా పదన తీసి చూడాలి. అన్నిటికంటే ముఖ్యమే ఇది. అట్లా చేసుకోకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. రెండోది మీరు తుమ్ములకు అటు ఇటు పోయి కన్ను నచ్చుకొని కన్ను దెబ్బతిని సీమ వస్తే భగవంతుడు ఒక్కడే రక్షిస్తాడు. నాతోడైతే కాదు. దేవుని దేవాళ్ళు అందరూ మంచిగా ఉన్నారు. అందుకే గింత నమ్మక గింత ఉన్నా తిరిగినా గింత మంది వస్తారు. కాపాడుకోవాలి. నేను కూడా గింత పనున్నా మీకోసం ఈ పని చేస్తున్నా ఎదురుగుతున్నా. మా రాయచరమ్మ చెప్తే వాళ్ళ ఊరి చెరువు తుమ్ము పెట్టించిన వాళ్ళ గ్రౌండ్లో వెళ్ళమ్మ గుడి తవ్వు వేసిన తవ్వు పోయింది. ఇప్పుడు మళ్ళీ వేయించాలి. విన్నారా? నా పేరు చెప్పాలని పైసలు అడిగితే ఇవ్వడానికి చేయద్దు. నేను ఏమైనా తీసుకున్నా తీసుకోలేగా. ఇప్పుడు రాజకీయాలకు వచ్చినాక బుద్ధ బాగుంటున్నాడు ఇలా ఉన్నారా? అలాంటి మీరే బుద్ధి చెప్పాలి. అలాగే నేనేం చెప్తాను మనసు ఇలా కొత్త కాదు కదా. ఉన్నారా? మంచిగా వేసుకొని మంచిగా కాపాడుతుంది. అన్నీ మా పిల్లలు ఏళ్ళే ఉండబట్టి వాళ్ళిద్దరు ఉండబట్టి సతీష్ నరేష్ అన్నీ చెప్తారు. చెప్పినట్టు చేతులు మంచిగా కడుక్కోవాలి. అన్నీ తినచ్చు. పత్యమేం లేదు. షుగర్ ఉంటే షుగర్ పత్యం చేయాలి. బీపీ ఉంటే బీపీ. ఉన్నదా? బీపీ వాళ్ళకుంది ఇవాళ వేసుకున్నాను. ఇప్పుడు ఈ టైం వరకు 8 గంటగా 9 గంటగా తినిపించి గోళీలు వేయించాలి. అన్నీ చూడాలి. రాజేశ్వరమ్మని ఎవరి కోసం వచ్చినావు? మళ్ళీ మరదలు ఎవరు? వాళ్ళు చెల్లపల్లి మరి మంచిగా వినవా? ఇంకో కొందరు రాలేదు. మరి వాళ్ళకి చెప్పుర్రి. మళ్ళీ కూడా మా కాంపౌండర్ చెప్తారు. తిన్నారా? గోళీలు పొద్దున మాకు తిన్నకేయి. గోళీలు వేసుకున్న రోజు కారం తక్కువ తినరు. కన్ను నలవద్దు. గరగర అంటుందని చెప్పి చెయ్యి కింది పెట్టు. అసలు మీ చెయ్యి కన్ను దగ్గరికే పోవద్దు. చెయ్యి మీరు పోవద్దంటే మీకు మీదికి ఇట్లా పెట్టుకుంటున్నావు. చెయ్యి మీదికే పోవద్దు. విన్నారా? అవ్వ ఈ అవ్వ పేరు ఎవరు? ఎవరేవా? ఏవాళ్ళకట్టు ఏ పేరేవా? కూర్చోవా? మళ్ళీ కిలగడ్డకి వస్తే మంచుకున్నదంట. వాళ్ళు నువ్వు నడుచుకొని పాడు చేసుకొని రాకు. విన్నావా? కిలగడ్డకు బాగుమందికి చేసిన ఆపరేషన్లు ఈ వాళ్ళగడ్డకి వస్తే పొలాల దగ్గర ముసలి అయితే కాదు చెప్తారు.